నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను అనుష. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. ఇప్పటికే అభ్యర్థులకి సమాచారం అందించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని ఆదేశించారు. ఇక రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం అందించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని ఆదేశించారు. రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, డిఎస్సి లిస్ట్ లో ఉన్న అప్డేట్స్ ఏంటి? అనుషాగా తెలంగాణ ప్రభుత్వం మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష కూడా నిర్వహించింది. దీంట్లో మరి ఉద్యోగ నియామక పత్రాలను కూడా రేపు ఎల్బీ స్టేడియం వేదికగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క నియామక పత్రాలు కూడా ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యను పూర్తి స్థాయిలో మరి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంట్లో ముఖ్యంగా మరి ఏదైతే జాబులకు సంబంధించి డిఎస్సి జాబుల విషయంలో కావచ్చు, స్కూల్లో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఉపాధ్యాయుల సంఖ్యకు మించి ఉపాధ్యాయులు మరి చాలా మంది ఇప్పటికే రిటైర్ అవుతున్నారు. సో దాంట్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం మరి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇటు నిరుద్యోగుల్లో ఒక రకమైన మరి డిఎస్సికి మరి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఆ అభ్యర్థులంతా కూడా మరి డిఎస్సి పరీక్ష రాశారు. తర్వాత ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కూడా మరి ఉపాధ్యాయ నియామక పత్రాలు రేపు ఎల్బీ స్టేడియం వేదికగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటికే ఏవైతే ఉద్యోగ నియామక పత్రాల విషయంలో మరి ఇప్పటికీ ఎల్బీ స్టేడియం వేదికగా కూడా మరి ఇది 2వ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థను కూడా తీసుకురాబోతోంది. దాంట్లో ముఖ్యంగా మరి నియోజకవర్గాల స్థాయి కావచ్చు, మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా మరి సుమారు 25 ఎకరాలకు సంబంధించి అంతకు మించి కూడా ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ ఈ యొక్క స్కూల్ను స్థాపించడమే కాకుండా మరి ఆ యొక్క విద్యాలయాలు ఏర్పాటు చేసి సో అండర్ 1 రూప్ అంటే అన్ని కేజీ టు పీజీ విద్యను అందించే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదే క్రమంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ సంబంధించి మరి ఈ యొక్క స్కూల్స్ బిల్డింగ్స్ ను డెవలప్ చేసేందుకు ఇప్పటికే నిర్మాణాలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా మరి తెలంగాణలో ప్రభుత్వ విద్యను అందరికీ అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మరి ఉద్యోగాలన్నింటినీ ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయడం కావచ్చు. మొత్తానికి ఈ ప్రక్రియకు సంబంధించి నియామక పత్రాలు రేపు 4 గంటలకు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి అందించనున్న నేపథ్యంలో సో మరి ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిరో వారంతా కూడా సీఎం చేతుల మీద కూడా నియామక పత్రాలు అందుకోవడం కావచ్చు. మొత్తానికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ దిశగా ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేసే ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేందుకు కూడా శ్రీకారం చుడుతుందనే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతులు మాత్రం ఒక రకంగా సంతోషంగా చెప్పుకోవచ్చు. అనుష, అయితే శ్రీనివాస్ అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఉందా?
అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులకు మరి ఎల్బీ స్టేడియం వేదికగా చేస్తున్నారు కనుక మరి దాంట్లో అనుమతి ఉంటుంది. ఇక మరి కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కూడా నియామక పత్రాలు అందించడం పట్ల మరి కేవలం ఆ కుటుంబాలే కాదు, తర్వాత అక్కడ ఉద్యోగం పొందిన అభ్యర్థులతో పాటు వారికి సంబంధించిన వారందరూ కూడా మరి వచ్చే అవకాశం ఉంటుంది. అనుష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.